తెలంగాణ సో ఆర్టీసీ టికెట్ల రేట్లు పెంచింది. సో మూడో స్టాప్ నుంచి 5 రూపాయలు, మూడో స్టాప్ దాటితే 10 రూపాయలు. సో ప్రయాణికులపైన ఇది అధిక భారమని చెప్పొచ్చు. సో ఒక్కసారి పబ్లిక్‌తో మాట్లాడదాం. వాళ్ళు ఏమంటారు అనేది. అన్న మీ పేరేంది? నా పేరు నరసింహరావు అమ్మ. సో బస్సులోనే ట్రావెల్ చేస్తారా రోజు? ఎప్పుడే బస్సే కానీ ఈరోజు సడన్లీ పెంచేసారు రేటు 10 రూపీస్ పెంచేసారు. 10 రూపీస్ పెంచారు. అంబర్పేట నుంచి ఎస్ఆర్ నగర్కి మైత్రివానికి 35 అవుతుండే 45 తీసుకున్నాడు. 45 రూపాయలు టికెట్ కొట్టిండు. 45 తీసుకున్నాడు. 35 ఎవ్రీ నేను డైలీ వస్తాను రెగ్యులర్ నేను 35 తీసుకునేది 45 తీసుకుంటున్నాడు. 45 10 రూపాయలు పెంచేసారు. 10 రూపాయలు. సో ఒక్కసారి మన చేతిలో టికెట్ కూడా ఉంది చూడండి. 45 రూపాయల టికెట్. జనరల్ గా అయితే 35 ఉండేదట. ఇవాళ 10 రూపాయలు ఏకంగా పెంచారు. నేను చెప్పినా కదా సడన్ గా అసలు మాకు తెలియదు అసలు బస్ ఎక్కేదాకా పైసలు లేకపోతే ఏం చేస్తాం మేము? ఇబ్బంది కదా. నేను 35 పెట్టుకొని వస్తాను. ఏం చేయాలి నేను దానికి? ఇప్పుడు వాడైతే ఒప్పుకోడు కదా, దింపేస్తాడు. మళ్ళీ నేను ఏం చేయాలి? ఇట్లా సడన్లీ పెంచేస్తాను. ఆల్రెడీ చెప్పాలిగా అమ్మ, మాకు ఇంటిమేషన్ ఇవ్వాలా. ఆల్రెడీ 2 days బిఫోర్ ఇస్తే మేము ఏమన్నా పెట్టుకుంటాం. లేబర్ కదా మేము. అది సడన్లీ పెంచేసి మాకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా. 10 రూపాయలు అనేది చిన్న విషయం కాదు. రాను 1 రూపీ అంటేనే పెద్ద విషయం మేడం. 10 రూపీస్ అంటే ఏందమ్మా? మాకు రోజు టిఫిన్ కూడా దొరకదు మాకు. ఆ 10 రూపీస్లో టిఫిన్ వస్తుంది అమ్మా మాకు. 10 రూపీస్ ఇడ్లీ ఏదైనా వస్తుంది కదా. ఇప్పుడు సడన్లీ పెంచేస్తే ఎట్లా? ఆర్టీఓ డిపార్ట్మెంట్ కేవలం వచ్చేదారి కాదు, మళ్ళీ పోయేదారి కూడా అంతే కదా అమ్మా. 20 10 అంటే 20 రూపాయలు అంటే ఎంత లాస్ మేడం? చాలా లాస్ అమ్మా మాకైతే. వేస్ట్ అమ్మా ఇది. రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా లాస్ చేశారు మాకు. సడన్లీ ఇది ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు అమ్మా. ఇంటిమేషన్ ఇస్తే మేము ఏదో 5 రూపాయలు ఎవరైనా అడుక్కొని పెట్టుకుంటుండే. సడన్లీ ఇట్లా చేస్తే ఎట్లమ్మా? బస్ ఎక్కే వరకు తెలియదు అన్న మీకు టికెట్ రేట్ అసలు తెలియదు. నిన్న ఎక్కాను మామూలు రేటు ఉండే, ఈ రోజు ఎక్కాను ఇది రేట్ అనే వరకు నాకు సడన్లీ డైలీ వస్తాం మైత్రి వాళ్ళు. షాక్ 1 రూపీ అంటే ఏమనుకున్నా 50 ఎల్పీ 10 రూపాయలు అంటే ఏందమ్మా? మరి లేబర్ కి మరి టూ మచ్ అమ్మా ఇది. అంటే ఇది ఏంటంటే ఆధార్ కార్డులో మమ్మల్ని అందులో ఈక్వల్ చేస్తున్నారు అనమాట. అర్థమైందా మేడం? ఆధార్ కార్డు ఫ్రీ ఉంది, ఈ 10 రూపీస్ వీళ్ళకి పెంచేస్తే ఇంట్లో లెవెల్ అయిపోతుంది అట్లా అనేసి చేస్తున్నాడు అంతే, వేరే విషయం ఏం లేదు. వేస్ట్ మేడం, చాలా వేస్ట్, వరస్ట్, చాలా వరస్ట్ మేడం. చాలా ఇబ్బంది అవుతున్నాం. ఇప్పుడు 10 రూపీస్ ఇప్పుడు మా ఇంట్లో ఏం చెప్పాలా? 10 రూపీస్ పెంచాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నమ్మరు. ఇప్పుడు టికెట్ తీసుకొని చూపించాలి బస్. టికెట్ తీసుకొని వెళ్తున్నాను మేడం. రోజుకి 20 రూపాయలు పెరిగిందమ్మా. చాలా టూ మచ్ మేడం. ఇదైతే చాలా దారుణం మేడం. దారుణం అంటే దారుణం మేడం. 10 రూపాయలు ఎక్కువ ఉంది. చార్మినార్కి అమీర్పేట 10 రూపాయలు ఎక్కువ ఉంది. 40 రూపీస్ ఇచ్చాను నేను. లాస్ట్ टाइम 30 रुपीज इच्छा. अभी इपड़ो 40 रुपीज इच्छा. तो अभी तो 10 रुपीस बढ़ गया रेट. बढ़ गया 10 रुपीज. टिकट भी है हमारे पास. तकलीफ होगा? हाँ, प्रॉब्लम तो बहुत हो रहा ना. एकदम 10 रुपीज एक्स्ट्रा, 5 रुपीज बोले तो 2 रुपीज बोले तो प्रॉब्लम नहीं है. एकदम 10 रुपीज हुआ ना मैडम, इसलिए प्रॉब्लम हो रहा. पूछे आप टिकट लेते वक्त? हाँ, टिकट लेते वक्त पूछे, हम पूछे तो बोले नहीं बढ़ गया बोल के बोले. वो हिसाब से 10 रुपीज एक्स्ट्रा देना पड़ा हमको. बस रोज बस में ही ट्रैवल करिएगा? हाँ, बस में ट्रैवल करते रोज. तो किधर से किधर आते हैं आप? चारमीनार से अमीरपेट आते हैं, फिर यहाँ से चले जाते हैं. तो हर रोज 20 रुपए 10 रुपये एक्स्ट्रा, 20 रुपये एक्स्ट्रा हो गया आने को जाने को. टोटली 10 रुपीज आने को, 10 रुपीज जाने को. ऐसा हो गया. कैसे लग रहा है फिर ऐसे बड़ा है? प्रॉब्लम हो रहा, बहुत प्रॉब्लम हो रहा. क्या करेंगे? अभी मजबूरी है, आना पड़ा. मजबूरी न रहता तो नहीं आते थे, व्हीकल से आते थे. फिर क्यों आरटीसी एकदम ऐसे 10 रुपए बढ़ा है? पता नहीं, मालूम नहीं. अब ये फ्री करे थे ना, इसीलिए उसका निकाल ले रहे पूरा. लेडीज को फ्री था ना मैडम, अब उनका पैसा रिकवर होना ना, इसीलिए ऐसा रिकवर हो जाता. 10 रुपीज बढ़ाए तो रिकवर हो जाता. तो पब्लिक के ऊपर ही डाल रहे वो लोग? पूरा पब्लिक के ऊपर ही डालते. किसके ऊपर डालते थे? पब्लिक से लेते, पब्लिक के ऊपर ही डालते. कैसे लग रही है गवर्नमेंट फिर ऐसे नया डिसीजन ले रही है? प्रॉब्लम हो रहा, बहुत प्रॉब्लम हो रहा. अभी नेक्स्ट टाइम गवर्नमेंट पब्लिक करना पूरा सब. अभी हम क्या करेंगे? एक जना मिलके. मेहदी है. तो किधर से आ रहे हैं आप? मैं प्रेजेंट आरागढ़ से आ रहा हूँ. तो कुछ टिकट का रेट बढ़ा दिया, बस का रेट बढ़ा दिया, बस पास का रेट भी बढ़ा दिया. ठीक है ना? तो लेडीज को बस पास आधार कार्ड फ्री कर दिया उन लोगों को. हम लोग टिकट दे रहे हैं लेकिन बैठने के लिए सीट नहीं मिल रहा. और बस पास का रेट बढ़ा दिए, बैठने सीट नहीं मिल रहा. लेडीज को उठाएंगे तो नहीं उठ रहे लोगों ने. कंडक्टर बोलना चाहिए, नहीं तो डिपोट मैनेजर को भी बोलना चाहिए. जेंट्स सीट में बैठेंगे तो टिकट का पैसे देना पड़ेगा, बोलेंगे तो कोई भी नहीं बैठेगा.
हम तो बैठ सकता ना, वो तो आसान होगा ना, वो सिस्टम तो लगाना चाहिए ना। वैसा नहीं करके लेडीज को पूरा आधार कार्ड दे के फ्री कर दिया, करके सबको फंसा दिया। जो भी चढ़ता है देख रहा सीट नहीं, उतर जा रहा, ऑटो पकड़ चले जा रहा। सीट नहीं पर फायदा क्या, पैसा देकर खड़े खड़े क्यों जाएगा, यही बात खराब। तो वो भी अभी 10 रुपए बढ़ गया। बढ़ने से क्या करेंगे, उनको तो पैसा मिल रहा, टैक्स मिल रहा, गवर्नमेंट की तरफ से इतना टैक्स मिल रहा, पब्लिक की तरफ से टैक्स मिल रहा, हर चीज़ का टैक्स मिल रहा ना। तो उनका आधार कार्ड दिया फ्री करे, अच्छी बात है, लेडीज से कंफर्म कोई बात नहीं, लेकिन ऐसा थोड़ी ना है हमारे पैसों से उनको आधार कार्ड दे के फ्री देंगे टिकट, ये तो ना नाइंसाफ है ना। बस इतनी बात है, प्रॉब्लम तो हो रहा, बस क्या बहुत करें, तकलीफ है। क्या करेंगे, बर्दाश्त करेंगे, क्या करते हैं, हुकूमत ऐसा है। అమీర్పేట్ సో మార్నింగ్ బస్ ఎక్కరా? ఎక్కుతాము కానీ రన్నింగ్ బస్ ఎక్కాలి. రష్ చాలా ఉంటుంది. కాలేజ్ టైమింగ్స్కి అసలు బస్సులు ఉండవు. ఉంటే కూడా డిలక్స్ ఉంటాయి. డిలక్స్కి పాసెస్ ఉండవు స్టూడెంట్స్కి, ఉంటే సీనియర్స్కి, లేకపోతే జాబ్ చేసే వాళ్ళకి ఉంటుంది అంతే. ఇంకా సో మరి టికెట్ రేట్ ఆబ్వియస్లీ ఇంకోటి పాస్ తీసుకున్న లాభం లేదు. అంటే 300 ఉన్నాను ఫస్ట్, 300 పోయి 600 అయింది, ఇప్పుడు డబుల్ అయింది. మెట్రో ఫస్ట్ 1200 ఉంటుండే, ఇప్పుడు 1800 చేస్తారు దానికి. సో ట్యాక్స్ అంటారు, మళ్ళీ ఏమంటారు స్టూడెంట్స్కి ఇది లైక్ బోనఫైడ్స్ ఉంటాయి కదా కాలేజ్, అఫిలియేట్ చేయమంటారు, కానీ కాదు ఒక్కొక్కసారి. మళ్ళీ మీ సేవకు తిరగాలి, ఆ ప్రాసెస్ చాలా ఉంటుంది దానికోసం. సో ఇంత బర్డన్లో మళ్ళీ ఒక 10 రూపీస్ టికెట్ రేట్ పెంచడం అనేది ఎట్లా అనిపిస్తుంది? అన్ఫేర్ అండి, ఇది అన్ఫేర్. ముందే మేము పాస్ కోసము అడుకుంటాం ఇంట్లో, ఇబ్బంది. మళ్ళీ రోజు అప్ అండ్ డౌన్కి మళ్ళీ బస్ దొరకపోతే ఇంకో బస్సు ఎక్కి మళ్ళీ ఇంకో బస్ దిగి, అట్లా అది కూడా టఫ్ ఉంటుంది మాకు. కానీ కూడా కాలేజ్ కోసమని, ఇన్స్టిట్యూట్స్ కోసమని తిరగాల్సి వస్తుంది బస్సెస్కి. వేస్ట్, అసలు పెంచినా వేస్ట్ చెప్పాలంటే 10 రూపీస్ వేస్ట్. అదేదో మా లక్ష్మీ పథకం ఆపేసి దీనికన్నా పెడితే బాగుండు, బస్సెస్ కోసం అన్నా లేకపోతే అదన్నా. ఇప్పుడు ఎట్లుందంటే గవర్నమెంట్ కాంపిటీషన్ కోసం చేస్తుంది, లైక్ ఒక గవర్నమెంట్ అది చేస్తుంది కాబట్టి మనం కూడా ఇది చేయాలి, వాళ్ళని చూసి వీళ్ళు. సో అంటే గవర్నమెంట్కి వస్తే మేము అంటలేను, యాజ్ అ లైక్ పర్సన్ ఫెయిల్యూర్, ఆబ్వియస్లీ ఫెయిల్యూర్ అమ్మా. బెనిఫిట్ లేదమ్మా మేము చెప్పాలంటే. మహాలక్ష్మి పథకం ఉంది, ఇట్స్ గుడ్. అంటే కొంతమంది విలేజ్ కోసం వస్తారు, ఆధార్ కార్డు పెట్టి దే క్యాన్ కమ్. కానీ ఇక్కడ ఎడ్యుకేటెడ్ మంది చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా లైక్ దే ఆర్ గెట్టింగ్ గుడ్ పేడ్, డబ్బులు వస్తున్నాయి బాగానే, డూయింగ్ ద జాబ్ కూడా చేస్తున్నారు. స్టూడెంట్స్ ఏం చేయాలి మరి, స్టూడెంట్స్కి జాబ్ లేదు, మరి ఎక్కువ బస్సు చేసేది స్టూడెంట్స్కే కదా, మళ్ళీ వాళ్ళకి ఏం లేదుగా, బెనిఫిట్స్ ఏం లేవు వాళ్ళకి. అట్లీస్ట్ స్టూడెంట్స్కి బస్ పాస్ తగ్గిస్తున్నాము, కొంచెం మీకు బెనిఫిట్స్ ఉంటాయి, లేకపోతే మెట్రో ఇంకా ఆర్డినరీ ఎక్కువ పెంచుతామంటే అది మంచిది, అట్లా పెంచండి. వారు అట్లా పెంచారు, టికెట్స్ ఏడు పెంచుతున్నాను ప్రతిసారి, అది అడిషనల్ బర్డెన్. అది ఉప్పల్ నుంచి. సో ఫ్రీ టికెటా లేదంటే మీరు టికెట్ పే చేస్తారు? టికెట్ పే చేసుకోండి. టికెట్ పే చేస్తారు. మరి వాళ్ళు ఎంత పే చేయాల్సి వచ్చింది? 100 రూపీస్ 100 రూపీస్. నిన్న సేమ్. సో టికెట్ రేట్స్ 10 రూపీస్ పెంచారు కదా ఇవాళ. అవును. సో ఏమనిపిస్తుంది అసలు టికెట్ రేట్స్ గురించి, బస్సెస్ అవైలబిలిటీ గురించి ఏం చెప్తారు? వడన అవుతుంది, రావడం వెళ్ళడం ఇబ్బంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేయడం రావడం కొంచెం. సో మేబీ ఏమైనా తక్కువ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. బస్సెస్ కొన్ని ఎక్కువ వేస్తే బాగుండు, కానీ ఆ బస్సెస్ కోసం గంటలు వెయిట్ చేయడం, అవి టైంకి రాకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. సో అడిషనల్గా ఈ 10 రూపీస్ బర్డెన్ అనేది ఉంటుందా? 10 రూపీస్ వేయలేనా? బర్డనే కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి బర్డనే కదా, పెట్టుకోవడం రావడం. డబ్బున్న వాళ్ళంటే వస్తారు, డబ్బు లేని వాళ్ళంటే రాలేరు కదా, కాబట్టి బర్డన్. సో ఇప్పుడు టికెట్ల రేట్ల పైన 10 రూపాయలు ఎక్కువ పెంచింది. సో ఏంటి అది, బర్డెనేనా లేదంటే? బర్త్డేనే మేడం, సగటు మానవునికి బర్త్డేనే కాదు మేడం. సో ఎట్లుంటున్నాయి బస్సులు ఇప్పుడు ఫ్రీ బస్ చేసినప్పుడు? మేము ఈరోజు వచ్చినాము, ఆధార్ గురించి వచ్చినాము. బస్సులు ఎట్లున్నాయి, ఫ్రీగానే ఉందా, స్పేస్ దొరుకుతున్నాయా? ఫుల్ ఉంది రష్, పండుగ వస్తుంది. ఫుల్ బస్సులు, సీట్లు దొరికే అవకాశం ఉన్నాయేమో? లేదు, నిలబడి వచ్చినా మేడం. నిలబడే వచ్చి. సో మళ్ళీ 10 రూపాయలు ఎక్స్ట్రా టికెట్. వెళ్ళరా రోజు? వెళ్ళరు, ఇవాళ మాత్రమే. ఎట్లున్నాయి బస్సులు ఫ్రీ బస్ చేసినప్పటి నుంచి? నేను ఇప్పుడే వస్తున్నామ్మా, నాకేం తెలియదు అని చెప్తున్నా కదా. బస్సులు ఎక్కుతారా అసలు మీరు? ఎక్కుతా మామూలుగా ఎక్కుతారు. ఎట్లున్నాయి ఫ్రీ బస్ చేసినప్పటి నుంచి? రష్ ఎట్లా ఉంటుంది బస్? రష్ ఫుల్లే ఉంటుంది. బస్సులు టైంకి ఉంటాయా? ఇంకా టైం అంటే వాళ్ళ టైం మనకు తెలియదు, మన టైం వాళ్ళకి తెలియదు. ఇంకే అవసరం కాబట్టి ఎక్కాలి. బస్ టికెట్ల పైన 10 రూపాయలు పెంచారు. ఇది మీకు బర్డనేనా? సరేనా? బర్డనే.
బర్డనే ఎవరికైనా బర్డనే కదా. ఉన్న వాళ్ళు పెడతారు, లేని మరి ఏం లేదు. కాకపోతే ఏంటి 24 అవర్స్ పాస్ ఉంటుంది కదా, అది తీసుకొని తిరగడమే బెస్ట్. ఇప్పుడు ఈ 20-30 రూపాయలు ఇంకా 5 రూపాయలు 10 రూపాయలు పెంచారు. ఇప్పుడు 4 చోట తిరిగేది ఉందంటే లాసే. 24 అవర్స్ టికెట్ కొంటుకుంటే అది బెటర్. ఈ ట్రావెలింగ్ పెట్టలేము మా లాంటి వాళ్ళైతే. ఉన్న వాళ్ళంటే పెట్టుకుంటారు. నేను ఎప్పుడు 24 అవర్స్ పాస్ తీసుకొని తిరుగుతుంటాను. 10 రూపాయలు పెంచడం అనేది ఇది తీసుకొని తిరుగుతుంటాను నేను ఎప్పుడు 24 అవర్స్ పాస్ తీసుకుంటాను. సో ఇది 100 రూపీస్ ఉండే ఇప్పుడు 110 రూపీస్ అయిందా? 110 అయింది. ఇది కూడా 10 రూపాయలు పెంచారు. ఇప్పుడు పెంచుతారేమో, ఇప్పుడు పెండింగ్ కదా, మళ్ళీ పెంచుతారేమో తెలియదు. ఇప్పుడు దీని మీద కూడా పెరుగుతుందా? ఇప్పుడు 110 ఉంది కదా, దీనికి ఇంకా పెంచుతారా? దీనికి ఇటు ఇంకా 10 పెంచుతారు, 120 అవుద్ది. సో ఏంటి అంటే ఒక్కసారి ఇట్లాంటి డ్రాస్టిక్ పెంచడం అనేది బర్డెన్ కష్టమేనమ్మా, కష్టం పద్ధతి కాదమ్మా. ఎక్కడి నుంచి పెట్టుకుంటామమ్మా, లేని వాళ్ళు ఉన్న వాళ్ళు పెట్టుకుంటాం.